రెండో అంశము ఈ మధ్య కాలంలో కేటీఆర్ అండ్ కవిత చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఇవాళ కూడా మహబాద్ తెలంగాణ భవన్లో పెడుతున్నట్టున్నారు ప్రతి ఎంపీ. మొన్న పెద్దపల్లి జరిగింది. తర్వాత ప్రధానంగా మాట్లాడుతున్నది ఏంటంటే ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయినాం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ మాట్లాడుతున్న మాటలు. ప్రజలకి దళిత బంధు లాంటి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఒకరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళంతా ఈర్ష్యతో మమ్మల్ని ఓడగొట్టిర్రు అంటే పబ్లిక్ మీదకి దోసేస్తున్నారు. రెండోది ప్రజలే తప్పు చేసిర్రు, కాంగ్రెస్ గాల్లో గెలిచింది. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కేటీఆర్ నుంచి, కవిత నుంచి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ఇస్ అ లంపెన్, కవిత ఒక తండ్రి బిడ్డ. ఆమెకు రాజకీయాలతో ఏం సంబంధం? ప్రజా జీవనంలోకి ఆమె ఎట్లొచ్చిందండి? ఈయన ఎట్లా వచ్చినాడండి? పారాట్రూపర్ అంత మంచిగా వడ్డించిన విస్తరుంటే వచ్చి అందరికంటే ముందు కూర్చొని టపటపటపటప తిని బోర్నవిటా బాయ్ కేటీఆర్. అసలు ఆయనకు ఒక పబ్లిక్ మ్యాండేట్ వచ్చిన తర్వాత మనము డెమోక్రసీ అనేది మన దేశంలో మనము యూకే నుంచి యుఎస్ నుంచి తీసుకున్నాం. యూకేలో యుఎస్లో ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఓడిపోయే అభ్యర్థి గెలిచే అభ్యర్థిని కంగ్రాచులేట్ చేసేసి వి విష్ యూ ఆల్ ద బెస్ట్, ప్లీజ్ రూల్ ది కంట్రీ అకార్డింగ్ టు ది డెమోక్రటిక్ ట్రాడిషన్స్ అని ప్రజాహితంలో మేము మీకు సహకరిస్తామని చెప్తారు. ఈనాడు ప్రజలని అంటే మీరు తాగి సోలిపోయినారు, మీరు కృతజ్ఞులు, మీకు ఎంత చేసినా మీకు అసలు కృతజ్ఞత అనేది ఉండదు, మిమ్మల్ని దోచుకునుడే సరైన పద్ధతి అనే విధంగా ఈనాడు కేటీఆర్ మాట్లాడుతున్న పద్ధతిని చూస్తే అది ఆయన రాజకీయ అపరిపక్వతకే ఒక నిదర్శనం. ప్రభు అసలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వినమ్రంగా గ్రహించి, అయ్యా మేము చేయగలిగినంత చేసినాం, మా మీన్స్లో మేము చేసినాం, మీకు నచ్చలేదు, మాకంటే వాళ్ళు మెరుగైన పరిపాలన ఇస్తారన్న ఉద్దేశంతో మీరు వాళ్ళని నమ్మి వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినారు, మాకేం అభ్యంతరం లేదు, థ్యాంక్ యూ, మేము చేసిన సేవలు ఇంత చేసినాం, మేము మళ్ళీ భవిష్యత్తులో మీ ఆలోచనలకు అనుగుణంగా మేము ఎదుగుతాం, మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటాం అని చెప్పేటువంటి దాన్ని రాజకీయ నీతి అంటారబ్బా. ఒకసారి మన సంస్కృతి ఎట్లుంటుంది అంటే ఎంత పెద్ద నేరం చేసినా కానీ అయ్యా నా తప్పైంది నన్ను క్షమించు అని అంటే మనం క్షమిస్తాం. కానీ చేసిన తప్పునే నేను సమర్థించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నా అంటే నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు, నువ్వు కుక్కతోక, నిన్ను ఏం చేసినా నువ్వు సూటిగ్గావు, నువ్వు వంకరగానే ఆలోచిస్తావు అంటే ఒక దురహంకారం, దొరల దురహంకారం అనేది కేసీఆర్ కేటీఆర్లలో కనపడుతుంది కదా సార్. వాళ్ళ మాటలలో ఆ దురహంకారపు భాష కేటీఆర్ భాష అయితే అసలు క్షంతవ్యమే కాదు. అతను మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. అరే ఇతనేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలేనని. నువ్వు గెలిచితే ఏమైంది? అయితే ఒక గెలుపు ఓటములు అనేది ప్రజలేమంటారు, సీఎం పదవి కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అంటాడు. ఏడ పవర్ఫుల్ అండి, ఎక్కడ పవర్ఫుల్? కేసీఆర్ ముఖ్యమంత్రి ఈనాడు ఎమ్మెల్యేలు ఓడితే బీఆర్ఎస్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఎందుకు ఓడినారంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు చేసిన అవినీతి వల్ల ఓడిపోయినారు, వీళ్ళ దురహంకారపు పరిపాలన వల్ల ఓడిపోయినారు తప్ప ఎమ్మెల్యేలుగా చేసిన దానికంటే కాదు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినారు. మీరు ఇంత సంపాదిస్తున్నారు, యథా రాజా తథా ప్రజా. నువ్వు ఎట్లా రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు ఎట్లా ఉంటాడు. నువ్వేమన్నావు? వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినావు, దున్నుకోండి అన్నాడు. ఇసుకను బుక్కినాడు తెలుసా, వాళ్ళు అన్నం తినలే. వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక బుక్కినారు. వాళ్ళు కరప్షన్ చేయని ఒక ఫీల్డ్ చూపట్టు రఘు. ఇవాళ కోల్ బెల్ట్లో మొత్తం నీకు 0 వచ్చిందంటే ఎందుకు వచ్చింది? నువ్వు ఇసుక చేసిన దందాల వల్లనే కదా. రేపు ఈ ఇసుక మాఫియా మీద కూడా నువ్వు అటాక్ చేయాలిగా. మనం ఏమన్నామండి కాంగ్రెస్ పరంగా ప్రచారం చేస్తున్నప్పుడు, ఇసుక మాఫియా, భూమాఫియా, కాళేశ్వరం అవినీతి అనే చెప్పి కదా మనం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాళేశ్వరం వదిలేట్టావు, ఇసుక గురించి నువ్వు మాట్లాడట్లేదు, ఇంకా కూడా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది. మాట్లాడుతున్నారా? లేదు. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు అందరూ ఒక్కటే, వాళ్ళు వీళ్ళను వాళ్ళను. మనం ప్రైవేట్గా చూస్తుంటే బావా అన్న అనుకుంటారు. వీళ్ళకు ప్రజాహితం ఎందుకండి? అసలు నిజంగా ప్రజాహితం గురించి కనుక మాట్లాడితే తప్పకుండా ఈ దొంగలను పట్టేయాల్సిందే. కేటీఆర్ ఇకనైనా ఒక మెచ్యూరిటీతో మాట్లాడండి. వాళ్ళ టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్ లాగా కనబడుతున్నది. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీకు క్వశ్చన్ చెప్పాను చేసుకొని వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా మేము ఉన్నాం, ఇంకా బలంగా ఉన్నామని చెప్పుకుని ఒక ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని. సార్ ఇక్కడ ఏదో తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి అది ఇది చేయడం కాదు సార్. గిన్మెన్ అందరూ వదిలెట్టేసేసి ప్రజలలోకి రమ్మని చూద్దాం, ఏడొస్తాడు చూద్దాం. ఒక్కని రమ్మనండి, గిల్లి కొడతారు తెలుసా, గెదుముతారు. అయితే వీళ్ళకి ఎప్పుడు విశ్వసనీయత వస్తుంది తెలుసా?
మా ప్రభుత్వం ఫెయిల్ అయితే, రైతు బంధు ఇవ్వకపోతే, ఆసరా పెన్షన్లను తొందరగా టైంకి ఇవ్వకపోతే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే, మేము చెప్పిన మాటలు సరైన విధానం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసేసి నిరుద్యోగులకు కనుక మేము ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే GOMS నెంబర్ 46 రద్దు చేస్తామని ఎలుగెత్తి చాటినాం. దాన్ని రద్దు చేయలేకపోతే యువకులు డిజల్యూషన్ అయ్యి డెఫినెట్గా ఎన్నుకుంటాం. ఇప్పుడు 1978లో ఎప్పుడైతే జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందో 77లో, అప్పుడు కాంగ్రెస్ను చాలా విపరీతమైనటువంటి ద్వేషభావనతో ఓడించినారు. అదే 1980లో మళ్ళీ ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. అంటే ఇక విధి లేదనమాట. అయితే వాడో లేతే వీడో అనే పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ హ్యాస్ గాట్ బెటర్ ఛాన్సెస్. బీజేపీ ఇప్పుడు ఆలోచించి కనుక ఒకళ్ళ మధ్య మార్గంలో మంచి వ్యక్తులను కంటెస్ట్లో పెట్టేసేసి వీళ్ళిద్దరు గింతే అని కనుక అంటే కాంగ్రెస్ చాలా బాల్కనైజ్ అవుతుంది. ఇట్ విల్ బి పుష్ టు ఏ కార్నర్. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వద్దు అని అన్నప్పుడు మా వాళ్ళు ఇప్పుడు పరిపాలన ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన